సమయం ఇవ్వగలిగితే సులభమే, పెద్ద కష్టమని మనం కూర్చొని హాయిగా చక్కగా చేస్తే తెలుసుకోవచ్చు ఈజీగా. అయితే ఆ మనసులో, ఆ అస్తిత్వంలో ఆ జరిగేటువంటి మార్పు చెడు చూసామనుకోండి, ఆ లోపల కెమికల్లో, సబ్స్టెన్స్లో వికారం ఏర్పడుతుంది, రియాక్షన్ జరుగుతుంది, అణువులు అటు ఇటు కదులుతాయి, అలజడి వచ్చేస్తుంది. దానివల్ల మనం కూడా స్థిమితంగా ఉండలేక ఏదో ఒకటి చేయాలనుకుంటాం, ఆలోచనలు ఏవో ఒకటి వస్తాయి, అలాగే మాట్లాడడం ఏదో ఒకటి మాట్లాడతాం, అలాగనే పనులు కూడా చేస్తాం. స్వార్థంతో కానీ, కోపంతో కానీ, ఆవేశంతో కానీ, కామంతో కానీ చేసే పనులన్నిటికీ కారణం ఇదే. అయితే దీన్ని మనం చక్కగా గమనిస్తే, తెలుసుకుంటే, అప్పుడు ఈ కెమికల్ రియాక్షన్స్ జరగవు.